అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. ఇంకే రోజు ఎట్లాగో పండుకోమని చెప్పేసి కొంచెం లేట్ అయితే లేచి ఇంకా అన్ని పనులు అయితే చేసుకున్నాము. కాలుకా వేసేసి ఇంకా ముగ్గులు కొంగ పెట్టుకోవడం అయిపోయింది. మా అయితే కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకెట్లాగో పూజలు సాయంత్రం చేసుకుంటాం కదా ఇంకా లేట్ చేసినాము. ఈరోజు ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఎట్లయితే ఏం కథనో ఇంకా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏం కాదు అవి నేను ఇవే పెట్టుకుంటుంటే ఫస్ట్ ఇప్పుడు అవి ఏం పూలు మందారం పూ. ఇంక ఈరోజు ఎట్లాగో ఇంటికాడ ఉన్నామని చెప్పేసి ఇంకా లేట్ అయితే లేటు. ఇంకా చాలా రోజుల తర్వాత కొంచెం హెయిర్ కేర్ తీసుకోవాలనిపించింది. అందుకోసం ఇంకా మందార ఆకు అట్లనే మందార పువ్వుని నానబెట్టినది ఇట్లా మనం అందులో షాంపూ వేసుకొని నెత్తికి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా అదే నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నా. ఫైనల్గా నేనైతే ఆ లిక్విడ్ని అయితే రెడీ చేసుకుని ఇంకా అందులో నేను డైలీ వేసుకున్న ఒక షాంపూ కూడా కలిపి ఇంకా హెయిర్కి అయితే పెట్టుకున్నా. ఒక్క రోజులోనే మనకు రిజల్ట్ అయితే రాదు. ఇంకెప్పుడెప్పుడు వాడి చూస్తే డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది. హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. నాకేం తెలుసుకోవాలి. హ్యాపీ దీపావళి అని హ్యాపీ ఆడదని చెప్పినా కదా అయినా ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా తలస్నానం పని చేసేసాను. పూజ కూడా అయిపోయింది. ఇలా అయితే రెడీ అయిపోయినా ఇంకా ఏం చేస్తాం అందుకని అర్థమవుతుంది. ఇంక ఇదైతే దుర్గమ్మ కొలుపు అన్నమాట. ఇంక ఇట్లా చేసుకుంటాం మేము. ఇక్కడ కూడా దీపం పెట్టుడు అయిపోయింది. ఇంకెక్కడ కూడా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చేసుకునేది మళ్ళీ చూపిస్తా. ఈరోజైతే ఫుల్ బ్లాగ్ పెడతా. ఇంకా మా అమ్మ తల్లికి మళ్ళీ జ్వరం అయితే వచ్చింది. అందుకోసమే ఇంకా హాస్పిటల్ కానీ వెళ్తున్నాము భీమ్గల్కి. ఏంటిదమ్మా మాము నా వీడియోలలో ఎక్కువగా చెప్తా కదా సోమవారం రోజు మా భీమ్గల్లో అంగడి జరుగుతుందని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే మేము భీమ్గల్కి వెళ్ళినాం కదా. ఇంకా మా అమ్మ తల్లికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా అట్లనే అంగడికి కూడా చేసుకున్నాము. అట్లనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజకు సంబంధించిన సామాన్ కూడా కొన్ని కొనుకొచ్చినాము. ఇంకా పూజ మొత్తం మా అమ్మమ్మ వేయలేదని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మకు కొంచెం హెల్ప్ అయితే చేసిన నేను. ఇక్కడ కొన్ని పూల దండలు అవి ఇవి అయితే అల్లించిన. అట్లనే పూజ డెకరేషన్ కూడా కొంచెం చేసిన. ఇంకా లాస్ట్లో నేను చేసిన మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ డెకరేషన్ ఎట్లుందో చెప్పడం మొత్తం అసలు మర్చిపోకండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదం కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. అందుకోసమని ఇక్కడ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నా. ఈసారి అయితే ఇంకా స్వీట్ చేసేటప్పుడు ఇంకా దేంతోనన్నా కానీ కొంచెం కొలత తీసుకొని చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మనం షుగర్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఇంక ఇట్లా కొలత తీసుకొని వేసుకుంటే మనకు కొంచెం షుగర్ వేసుడు ఈజీగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమే కొలతనైతే తీసుకున్నా. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసిన. దాని తర్వాత నెయ్యిలో ఇట్లా సేమియాలు వేసి ఫ్రై అయితే చేసుకున్నా ఫస్ట్. ఇంక ఫ్రై అయిపోయే వరకు మొత్తం 2.5 గ్లాసెస్ అయితే సేమియా వేసిన.
నాకైతే ఈ బగోన్లో అవి పట్టాయి అనిపించింది, అయినా కానీ వేసిన. దాని తర్వాత అవి ఉడికేటప్పుడు ఆ సపరేట్ బగోన్లో అయితే వేసిన. ఇంకా వేంపుకొని పక్కకు పెట్టిన తర్వాత ఇంకా అదే బగోన్లో మనం పాలు వేసుకుంటాం కదా, ఇంకా పాలైతే వేడి చేసుకోవాలి. ఇంక పాల ప్యాకెట్ అయితే మా అమ్మ తల్లి కట్ చేసింది ఫస్టే, ఇంకా కొరికేసింది, అందుకే అట్లయితే వేస్తున్నా. ఇంకా టోటల్ ఇక్కడ నేనైతే ఈ సేమియా పాయసం కోసము 4 పాల ప్యాకెట్లు అయితే యూజ్ చేసినాము. ఇంకా బర్రె పాలు అయితే ప్రొద్దున్న వస్తుంది, సాయంత్రం రాదు అని చెప్పేసి ఇంకా పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఫైనల్గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర ప్రసాదానికి అయితే ఈ భాగంలో తీసి పెట్టినాం. ఇంకా దేవుడి దగ్గర ఇట్లా సింపుల్గా స్వీట్గా డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన సింపుల్ స్వీట్ డెకరేషన్. ఎట్లుందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకుండా ఏదో మాకు వచ్చినంత మేము చేసుకున్నాము. ఇదేనండి మా లక్ష్మీ పూజలు మా అమ్మమ్మ ఇంట్లో. ఇంకా ఫైనల్గా మా ఇంట్లో పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మా అమ్మ తల్లికి బంతిపూలు ఎక్కువ కనబడేసరికి మళ్ళీ బతుకమ్మ పండుగ వచ్చిందని అనుకుంది. అందుకోసం ఇక్కడ చిన్న బతుకమ్మ అయితే పెట్టుకొని ఇంకా చిన్న స్టెప్ వేసి కొయ్యారే కొయ్యి అనుకుంటా డ్యాన్స్ అయితే చేస్తుంది. అది వీడియో తీయలేం కానీ ఇక్కడైతే చిన్న క్లిప్స్ అయితే తీసిన, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా మాతో పాటు. ఇంక ఈసారి మా దీపావళికి సెటప్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎప్పుడు దేవుడి గదులనే చేసుకుంటాం కదా పూజలు. ఇంక ఇప్పుడు ఎట్లాగో ఇల్లు రెనోవేషన్ చేపిస్తున్నామని చెప్పేసి ఇంకా హాల్లో సెటప్ చేసి ఇట్లా బ్యాక్ డ్రాప్కి ఒక బెడ్షీట్ వేసి ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇది కూడా సింపుల్గా స్వీట్గా చాలా బాగుంది కదా. మీకు ఎట్లా అనిపిస్తుందో అనేది చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి అండి. మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫైనల్గా ఇంకోసారి మా ఇంట్లో మేము దివాళీ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. ఇంతేనండి వీడియో. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా క్రాకర్స్ అవి కాల్చారు లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ పొరగాన్లు కాలుస్తే నేను చిన్న క్లిప్ అయితే తీసిన. నేను పెద్దగా క్రాకర్స్ అవి కాల్చాను, కాకపోతే 1-2 సుర్సుబత్తులు అయితే అట్లా ముట్టిస్తాను. క్రాకర్స్ అంటే ఫుల్ భయము, ఇంకా అందుకోసం నేనైతే అస్సలు ముట్టించాను. ఇంకా ఈ సుర్సుబత్తులు 1-2 కంటే ఎక్కువ కూడా ముట్టియను నేనైతే. దానికి మళ్ళీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. ఇంకెవరన్నా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా మరి, బాయ్.